నా మనసు ఎప్పుడు కూడా ఈ దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు చాలా బాధ ఉంటుంది. అలాగే నా దృష్టికి ఈ రోజున మన ఎమ్మిగనూరు మండలం నుంచి కర్నూలు జిల్లా శ్రీవాణి పుట్టుకతో బెడ్ రిడెన్ అని చెప్పారు. పెన్షన్ టు బి ఎన్హాన్స్డ్ 6,000 నుంచి 15,000కి ఖచ్చితంగా మీకు ఇప్పుడే మాటిస్తాను, దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా. అని నేను డిప్యూటీ సీఎం పేషితో నేనే ఫాలో అప్ చేస్తాను. అలాగే ఇంకొక బాబు బెడ్ రిడెన్ చందు మరాఠీ, ఆ బాబు కూడా ఓర్వకల్ మండలం బైరాపురం బొడ్డువాండ్లపల్లి, వారికి కూడా నేను వారి నాన్నగారి పేరు భాస్కర్ రావు, మీకు కూడా పెన్షన్ రాలేదు, నేను అది కూడా మీకు తెలియజేస్తాను. అది కూడా తీసుకోండి, వారు ఏది ఇస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా కొన్ని సమయాలు మన అసెంబ్లీలో కూడా చెప్పారు, మన గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా కొన్ని కులాలని బీసీ జాబితాలో లేవు కొన్ని జిల్లాల్లో అనేది మాట్లాడుతుంటే, అలాగే నా దృష్టికి ఇప్పుడు గాజుల బలిజ సంఘం మీరు కూడా వచ్చినాయి. ఈ 2 జిల్లాల్లో దాదాపు 3,000 కుటుంబాలు ఉన్నాయి. గాజుల బలిజ ఓబీసీ 101 సీరియల్ నెంబర్ ఉన్నాం. మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, భోజనానికి కూడా ఆకలి లేకుండా. దీన్ని మిమ్మల్ని డీసీడీలో చేర్పించవలసిన మీరు అడుగుతున్నారు. ఇది అగైన్ నేను మీ దృష్టికి తీసుకొచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది. అలాగే గాజుల కొణిదల రంగయ్య గారు కర్నూలు మీరు తెలియజేశారు, నున్న గాజుల శ్రీనివాసులు గారు తెలియజేశారు. ఇది ఖచ్చితంగా ఇది అంటే మీరు ఒకే గాజుల బలిజ సంఘానికి నాకు నిజంగా మేము చూస్తానంటే గాజుల లక్ష్మీ నరసింహ చెట్టు గారి పేరున్నారో లేదో తెలియదు, ఆయన బలిజ కులానికి చెందిన వ్యక్తి. అంటే ఇది ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతదేశంలోనే ఇండియాలోనే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో 2వ శాసనసభ్యుడు అంటే మన అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి. ఆయన మద్రాస్ నేటివ్ క్లబ్ అని ప్రారంభించిన వ్యక్తి. సో మీరు ఆయన ప్రేరణగా తీసుకోండి, మీరు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. నేను అన్ని కులాలతోటి ఎలాగ న్యాయం కోసం పోరాటం చేస్తానో, అది మాదిగ ఉపకులాలు కావచ్చు, అలాగే ఎస్సీ ఉపకులాలు కావచ్చు, అన్నిటికీ, అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి కావచ్చు, ఎలా న్యాయం చేస్తాను మీకు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను నా వంతు కృషి చేస్తాను. మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను.